వెల్కమ్ టు యోయో టీవీ. 2021-22 గాను నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ని 6 స్తంభాలుగా ప్రకటించారు. అసలు ఈ 6 స్తంభాలు ఏంటి, ఈ బడ్జెట్ ఎంత కేటాయించారు, ఆ కేటాయింపుల వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి, అనర్థాలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు నాగార్జున రెడ్డి గారు మాటల్లో తెలుసుకుందాం. సీనియర్ చార్టెడ్ అకౌంట్గా నాగార్జున రెడ్డి గారు మన ముందు ఉన్నారు. వారి మాటల్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, 2021-22కి సంబంధించి బడ్జెట్ని కులంకుషంగా ఒక 2-3 మాటల్లో చెప్పాలంటే ఏ విధంగా ఉందో చెప్తే ఇన్ డీటెయిల్గా మళ్ళీ మనం తర్వాత వెళ్దాం. దెన్ హ్యావ్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్, ఆయన ఎవరు ఏమనుకున్నా కానీ నేను పెద్ద చేయగలిగిందంటం లేదు. 135 కోట్ల మంది జనాభాని, 82 కోట్ల ఎకరాల భూమిని, 15,000 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని, సువిశాలమైన భారతదేశాన్ని చక్కగా ఉండాలని చెప్పి అందరిలాగే నేను కోరుకుంటాను. కానీ నేను 40 సంవత్సరాల నుంచి బడ్జెట్ చూస్తున్నాను, బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్స్ అనేటువంటి. ఇంత దారుణంగా ఉన్నటువంటి బడ్జెట్ని నేను ఇంతవరకు చూడలేదు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ అబౌట్ ఇట్. ఓకే, లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూశాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ చూశాను, 14 చూశాను, 15 చూశాను, రివైజ్డ్ బడ్జెట్స్ చూశాను, అరుణ్ జైట్లీ గారి బడ్జెట్ చూశాను, అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి పూట జిఎస్టీని తీసుకురావడం చూశాను, ఇవన్నీ చూశాను. కానీ ఇంత దారుణమైన బడ్జెట్ ఇంకా మరీ నేను థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ వాడితే బాగుండదు కాబట్టి వాడలేదు. కానీ అదే మామూలు వాళ్ళు అయితే థర్డ్ క్లాస్ లాంగ్వేజే వాడతారు. నాకు తెలిసినంత వరకు దీన్ని నేనైతే మటుకు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా బడ్జెట్ అనేటువంటి పేరు నేను దీనికి పెట్టను. ఓకే, ఇదేదో చిన్నపిల్లలకి చెప్పిన చందమామ కథలాగనో లేకపోతే టెంపోరా గారు రాసినటువంటి నావల్ లాగానే ఉంది. కానీ అదే ఫ్రిక్షన్ నావల్స్ అంటారు చూసారు, ఫిక్షన్ నావల్స్. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రవేశపెట్టారు, చేతులు ఎత్తాలి కాబట్టి ఎత్తారు, ఆయా అనాలి కాబట్టి అన్నారు, అంతే. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా 6 స్తంభాలుగా దీన్ని విభజించి చేశాను అని చెప్పేసి ఒక దగ్గర వ్యాఖ్య చేయడం కూడా జరిగింది. నిజంగా 6 స్తంభాల్లో మొదటిగా మనం తీసుకుంటే ఆరోగ్య సంరక్షణ అంటున్నారు. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మొత్తం అసలు కేటాయింపు ఎంత జరిగిందంటే 2,23,846 కోట్ల రూపాయలని కేటాయించారు. గత ఏడాది కంటే ఇది 94,452 కోట్లు ఎక్కువ. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 137% ఎక్కువ. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఐ డోంట్ థింక్ సో ఇట్స్ కరెక్ట్. ఎందుకంటే మనకి ఇంకా ఫైన్ ప్రింట్ రాలేదు కాబట్టి ఈ మీరు చెప్పినటువంటి 2 లక్షల హౌ మచ్ ఇస్ దట్, 2,23,000 కోట్లు ఆర్ సంథింగ్ లైక్ దట్. 84 ఏమేమి ఇంక్లూడ్ చేశారనేది మనకు తెలియదు. జనరల్గా యూనియన్ బడ్జెట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ముకుంద్ గారు, మనకు 100 రూపాయలు ఇన్కమ్ వచ్చింది అంటే ఒక కామన్ మ్యాన్కి కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. లెట్ మీ టేక్ సమ్ 2 minutes. యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అందరూ ఎంపీలు కూడా ప్రజెంట్ అవుతారు, హౌస్ అంతా కూడా ఫుల్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నేను బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను, టేబుల్ చేస్తున్నాను అని ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైనా కావచ్చు కాక చెప్పిన తర్వాత దీనికి ఎస్ అనేవాళ్ళు ఎంతమంది, నో అనే వాళ్ళు ఎంతమంది చెప్పాలి. కాబట్టి దీనికి ఓటు వేస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే అని, అపోజిషన్ కావాలన్నా నో అని అంటారు కదా, దానికోసం అని చెప్పి అందరూ ప్రజెంట్ అవుతారు. చాలా కీలకమైన విషయం. 100 రూపాయలు అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయము అనుకుందాం. ఈ 100 రూపాయల్లో మేజర్ కంపోనెంట్ ఏముంటుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఒక 30 రూపాయలు అనుకుందాం, కస్టమ్స్ ఒక 30 రూపాయలు, జిఎస్టీ ఒక 30 రూపాయలు, మిగిలినటువంటి 10 రూపాయలు అనేటువంటిది వేరే ద్వారా వచ్చేటువంటి. అంటే ఏంటి, ఎల్ఐసి వాళ్ళు కానీ, బిహెచ్ఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ, ఇట్లాంటి కంపెనీస్, ఎస్పెషల్ ఆయిల్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి డివిడెంట్ అదొక 10 రూపాయలు. మొత్తం అంతా కలిపి ఎంత అయింది మనకి? 100 రూపాయలు సరిపోయింది. ఈమె బడ్జెట్లో ఆ ఫిగర్ ఎక్కడా చెప్పలేదు. 34,83,000 కోట్ల రూపాయల బడ్జెట్, చాలా పెద్ద బడ్జెట్ అని పెద్ద పెద్ద పదాలు వాడింది ఆమె. ఈ పెద్ద పెద్ద పదాలు వాడడం అనేది మేము 30 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. హై సౌండింగ్ టెర్మినాలజీ అంటారు దీన్ని, దిక్కుమాలిన టెర్మినాలజీ అనమాట. లాస్ట్ ఇయర్ టోటల్ ఎంత అంటే యాక్చువల్గా 30 లక్షల కోట్లే. రివైజ్ చేసినప్పుడు వచ్చింది 30,50,000 కోట్లు. ఇప్పుడు బడ్జెట్ 34,83,000 కోట్లు. అంటే యాక్చువల్గా బడ్జెట్ సైజు ఎంత ఇంక్రీజ్ అయిందంటే 33,000 కోట్లు మాత్రమే. ఈ 100 రూపాయలు అనేటువంటిది చెప్పాను నేను, బైఫికేషన్ ఎలా ఉంటుందని. ఇప్పుడు దానికి ఖర్చు ఎలా పెట్టారో కూడా చెప్పాలిగా. నార్మల్గా బడ్జెట్స్లో ఏం చెప్తారంటే ఈ 100 రూపాయల్లో
సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపాయలు అనేటువంటిది భారతదేశ సైన్యం మెయింటైన్ చేయడానికి ఖర్చు పెడుతున్నాను, 10 రూపాయలు రోడ్లు వేయడానికి, ఒక 5 రూపాయలు అనేటువంటిది ఆరోగ్యానికి, ఒక 4 రూపాయలు అనేటువంటిది విద్యకి, ఒక 10 రూపాయలు హైవేస్ వేయడానికి, ఒక 10 రూపాయలు రైల్వేస్ కోసము, ఇంకొక 5 రూపాయలు అనేటువంటిది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఫారిన్ కంట్రీస్లో ఉండే ఎంబసీస్ మెయింటైన్ చేయడానికి, హోమ్ శాఖకి ఒక 10 రూపాయలు. ఈ విధంగా ఉంటుంది. జనరల్గా బడ్జెట్ చదివేటప్పుడే చదువుతారు ఆ విధంగా. ఈసారి ఆమె ఎక్కడైనా చదివిందా? చదవలేదు. ఎందుకు చదవలేదు? చదవడానికి ఏమీ లేదా ఆడ. ఓకే, అందుకని ఇంత లేట్ అవుతుందంటారా అన్ని డీటెయిల్గా ఇవ్వడానికి? డీటెయిల్స్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా ఏంటి? ఇయ్యరు. ఒక 4 రోజుల పాటు, వారం రోజుల పాటు డిస్కషన్ ఉంటుంది, తర్వాత అందరూ మర్చిపోతారు, ఎవడు పనిలో వాడు పడతాడు. ఇవన్నీ కాదన్నట్టు పెట్రోల్ రేటు పెంచారు కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటారు అంతే. అయితే నాకు ఇక్కడ ఒక్క క్లారిటీ ఇవ్వండి. ఆరోగ్య సంరక్షణ అంటే అసలుకి వీటికి ఏ విధంగా నిధుల్ని కేటాయించాలి, అసలు ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యం కోసం అని చెప్పి ఇప్పుడు ఈ బడ్జెట్లో 2 లక్షల చిల్లర కోట్లు అని చెప్పారు కదా. ఒక సామాన్య మానవుడు ఏమనుకుంటాడంటే ఆరోగ్యానికి అలొకేట్ చేసిన బడ్జెట్లో ఎలాంటివి ఉంటాయి అంటే, దేశవ్యాప్తంగా నేను ఇంకొక 10 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెడుతున్నాను, ఒక్కొక్క దానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, 50,000 కోట్లు. గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ హాస్పిటల్, హైదరాబాద్లో ఉండేటువంటి గాంధీ హాస్పిటల్ లాంటి వాటి కోసమని 500 పడకల కొత్త ఆసుపత్రి కడుతున్నాము, దానికి ఒక 50 కోట్లు. అక్కడ అవసరమైనటువంటి సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, మొబైల్ ఎక్స్రేలు, ఫిక్స్డ్ ఎక్స్రేలు, కలర్ డోప్లర్లు, సిటీ స్కాన్లు, ఈసీజీలు, ఆపరేషన్ థియేటర్లు, జనరేటరు, ఎలక్ట్రికల్ అన్నీ కూడాను కలిపి ఉస్మానియా హాస్పిటల్కి కానీ గాంధీ హాస్పిటల్కి కానీ ఇంకొక కొత్త 500 బెడ్స్ యాడ్ చేసినందుకు గాను అయ్యేటువంటి ఖర్చు 200 కోట్లు. గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించిన దానికి ఒక 200 కోట్లు. ఈ విధంగా చెప్తారు. సో ఇవన్నీ కలిపితే ఏమవుతాయంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో మేము 50,000 బెడ్ల కెపాసిటీని ఇంక్రీజ్ చేశాము, దీనికోసం అని చెప్పి 75,000 రూపాయలు ఖర్చు అయింది అంటారు. అది యాక్చువల్గా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టింది. ఈ మా డీటెయిల్స్ చెప్పిందంటే చెప్పలా. ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేనే చెప్పగలుగుతాను మీకు. గతంలో బడ్జెట్స్ కనుక చూస్తే ఇట్లా క్లియర్గా చెప్పేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి ఎయిమ్స్ ఇచ్చాము 500 కోట్లు, ఒరిస్సాకి ఒక ఎయిమ్స్ ఇచ్చాము 400 కోట్లు, జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రాల కింద ఒకదాని కింద విడిపోయింది కాబట్టి 2 రాష్ట్రాలకు కూడాను చెరొక ఐఐఎం ఇచ్చాము లేదంటే ఎయిమ్స్ ఇచ్చాము అని చెప్తారు. అట్టగానే చెప్తే మనకు లెక్క తెలుస్తుంది. అయితే తను 94,000 కోట్లు ఎందుకు ఎక్కువగా ప్రకటించామనే దానికి ఒక 5 పాయింట్స్ ఇచ్చారు. త్వరలో పోషన్ 2.0 ప్రారంభమన్నారు. తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత 2.86 కోట్లు ఇళ్లకు మంచినీటి ట్యాప్ సదుపాయం అన్నారు. తర్వాత 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటన్నారు. 2.86 కోట్ల మందికినా లేదా 2.86 కోట్ల ఇళ్లకు. ఓకే. తర్వాత వైరాలజీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు అన్నారు. తర్వాత స్వచ్ఛంద వాహన తనిఖీ విధానం అన్నారు. అంటే ఈ 5-6 పాయింట్స్ తీసుకురావడం వల్ల 94,000 కోట్లు ఎక్కువగా కేటాయించారు. ఏమయ్యా ముకుందు, నువ్వు మరీ జనాన్ని పిచ్చోళం చేస్తున్నారా మీరు? నాకు ఇంతకంటే ఇంక వేరేదైతే అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే అడుగుతున్నా. వాటిలోనే ఇప్పుడు మనకు కావాల్సిన క్లారిటీస్. అసలుకి WHO కేంద్రం ఏర్పాటు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో భారతదేశం కూడా మెంబరే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు నేను దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాను అన్నాడు. బైడెన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ జాయిన్ అవుతాను అనుకుంటున్నారు. ఇది మనకు తెలిసిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఢిల్లీలో కనుక ఆఫీస్ పెడితే ఏం చేస్తారంటే వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి కూడా మెయింటైన్ చేయడం కోసం పెడతారు. అది ఒక ఫండ్ అంటూ వాళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ కంట్రీస్ వస్తాయి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళ ఆఫీసు ఢిల్లీలో పెడితే, ఢిల్లీ ప్లానెట్ సిటీ కాబట్టి వాళ్ళకి ఒక 4 ఎకరాల్లో 5 ఎకరాల్లో చోటు కనిపిస్తే అక్కడ ఉండేటువంటి స్టాఫ్కి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి, దానికి అంబులెన్స్లు పెట్టుకోవడానికి ఇట్లాంటి వాటన్నిటికీ ఒక 4-5 వేల ఎకరాలు అలాట్ చేస్తారు. ఎక్కడ అదే విఐపి ఏరియాస్లో, ఎంబసీస్ అవన్నీ ఉండేటువంటి ఏరియాస్లో. దాని ఖర్చు మొత్తం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే పెట్టుకుంటారు. అక్కడ పనిచేసే వాళ్ళకి జీతాలు కూడా డాలర్లు ఇస్తారు. దానికన్నా మన బడ్జెట్కి సంబంధం ఏముంది అసలు? మరి ఎందుకు దాన్ని ప్రముఖమైనటువంటి స్థానంగా ప్రకటించారు? మరి అదే మరి మసిపుడిసి మారేడికాయ చేయడం అంటే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఢిల్లీలో ఆఫీసు పెడుతున్నారు అని చెప్పు, అంతవరకే. దాన్ని తీసుకొచ్చి మీరు హెల్త్లో ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు? వాళ్ళు అక్కడ కనుక ఆఫీస్ కనుక పెట్టారంటే అందులోకి మీకు ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సింగపూర్ ఇలాంటి దేశాలన్నిటి కూడా అది సెంట్రల్ పాయింట్ అవుతుంది. ఓకే.
అది ఢిల్లీలో పెడతారు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఆఫీస్ ఉంది, వరల్డ్ బ్యాంక్ ఆఫీస్ కూడా ఢిల్లీలో ఉంది. 77 లోడీ రోడ్లో ఉంటుంది ఢిల్లీలో. వరల్డ్ బ్యాంక్ ఆఫీస్ అనేసి అంటే అది వరల్డ్ బ్యాంక్ కాబట్టి ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించింది కాబట్టి అని చెప్పి నువ్వు చెప్తావా? చెప్పలేము. దాంట్లో జీతాలు నువ్వు ఇవ్వడం లేదు, బిల్డింగ్ నువ్వు కట్టడం లేదు, ఏమీ చేయడం లేదు కదా. దాన్ని తీసుకొచ్చి మీరు హెల్త్లో ఎట్లా ఇంక్లూడ్ చేస్తారు? ఇది అబద్ధాలు చెప్పడం అంటారా, తప్పుడు దావ పట్టించడం అంటారా? అది ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. స్వచ్ఛంద వాహన తనిఖీ విధానాన్ని కూడా ఆరోగ్య సంరక్షణ కిందనే కేటాయించారు. అసలు ఈ స్వచ్ఛంద వాహన తనిఖీ విధానం అంటే ఏంటో ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. అది యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ సెక్టర్లోకి వెళ్ళాలి. అందుకని చెప్తున్నా, ఇప్పుడు మసిబూసి మారేడికాయ చేయడం అంటే ఇది. ఏ విషయాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో బడ్జెట్లో పెట్టకుండా దానికి ఏమాత్రం కొంచెం లింక్ ఉన్నా కానీ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు వాహనాల తనిఖీలకు సంబంధించిన దాన్ని తీసుకొచ్చి మీరు ఆరోగ్యంలో పెట్టారంటే వీళ్ళు చెప్పే దిక్కుమాలిన లాజిక్ ఏం చెప్తారంటే, ఇంతకుముందు భారత్ 4, భారత్ 3, భారత్ 5, భారత్ 6 ఉన్నాయి, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, దాని మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి వెహికల్స్ మీద మేము తనిఖీ పెడతాము, ఆ తనిఖీకి అయ్యేటువంటి ఖర్చు కూడాను హెల్త్కి సంబంధించిందే అంటారు. ఇదే ఫిగర్స్ మీరు నెక్స్ట్ ఇయర్ చూడండి, దీన్ని తీసుకెళ్ళి నేషనల్ హైవేస్లో కలుపుతారు, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో కలుపుతారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారా ఫిగర్లు? కామన్ సెన్స్ ఉపయోగించాలయ్యా. నేను ఇందనే చెప్పే కదా, గాంధీ హాస్పిటల్ ఎయిమ్స్ కట్టడానికి నువ్వు పెట్టు, దీనికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి అర్థం ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య సెంటర్స్ దేశవ్యాప్తంగా పెట్టడానికి మేము ఒక 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పు. అంటే ఇది విలేజెస్లో కానీ, ఎస్పెషల్లీ రిమోట్ ప్లేసెస్ ఉంటాయి, అస్సాం లాంటి రిమోట్ ప్లేసెస్లో కానీ, మనకు ఆదిలాబాద్లో కానీ, విశాఖపట్నం దగ్గర పాడేరు కానీ, అక్కడ ప్రైవేట్ డాక్టర్స్ ఎవరు ఉండరు, గవర్నమెంట్ డాక్టర్స్ పోస్టింగ్ ఇచ్చినా కానీ పోరు. అలాంటి ప్లేసెస్లో మీరు కనుక హాస్పిటల్స్ పెడితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చక్కటి బిల్డింగ్ కట్టి అక్కడే ఒక ఎక్స్రే పెట్టి అవసరమైతే సిటీ స్కాన్ పెట్టి ఆపరేషన్ థియేటర్ పెట్టి డాక్టర్లు రావడానికి పోవడానికి వాళ్ళకి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి ఇంటర్నెట్ ఫెసిలిటీ పెట్టి ఇమీడియట్గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడానికి, అలాంటిది కనుక మీరు ఆరోగ్యంలో కనుక పెడితే ఎస్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు, నేను ఒప్పుకునేవాడిని. నువ్వు అది చేయలేదుగా. మరి ఏమేమి కలిపి నువ్వు 2,00,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నావు? ఇళ్ళకి సప్లై చేసేటువంటి మంచినీళ్ళు కూడా నువ్వు ఆరోగ్యంలో కలిపితే ఎట్లా? అది దేని కిందకు వస్తుందంటే అది రూరల్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. అంటే ఇది ఆరోగ్యం సంరక్షణ అన్నారు కాబట్టి సంరక్షణ కూడా దీంట్లో కలిపి కొంచెం. చార్టర్డ్ అకౌంటెంట్ నువ్వు నాకు పదాలు చెప్తే ఎట్లా? ఇప్పుడు మా చార్టర్డ్ అకౌంటెంట్స్ P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ వేసేయడం ఏం చేస్తానంటే మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంది, ఇంకా మిగిలిన దానికి దేనికి సంబంధం లేనటువంటి దాన్ని దేని కింద క్లాసిఫై చేయాలో నాకు తెలియలా. జీతాలు ఇస్తే జీతాలని రాశా, మెటీరియల్ కొంటే మెటీరియల్ అని చెప్పి రాశా, ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్ అని రాశా, ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ అని రాశా, నా ఎక్విప్మెంట్ మీద డిప్రిసియేషన్ అయితే డిప్రిసియేషన్ అని రాశా. ఇలాంటివన్నీ ఏవి కాదనుకోని దేంటో రాయాలి? శుక్రవారం నేను ఆఫీస్లో పూజ చేస్తాను, ఒక 60 నచ్చిపళ్ళు 2 కొబ్బరికాయలు కొట్టాను నేను, దాన్ని దేంట్లో రాస్తాను? అది శాలరీ కాదు, ట్రావెలింగ్ కాదు, ట్రాన్స్పోర్టేషన్ కాదు, అదే మిస్లీనియస్లో రాస్తాను. ఏం ఆరోగ్యంలో కూడా అట్లాంటి పనే చేసింది, దాన్ని మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటారు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి వైరాలజీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు అని కూడా మళ్ళీ ప్రముఖంగా పేర్కొన్నారు. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కలిపితే వైరాలజీ ఇన్స్టిట్యూట్ను ఒకసారి పెట్టామంటే కొన్ని 100 సంవత్సరాల పాటు ఉంటుంది. అది ఉంటుంది. ఆ బిల్డింగ్ కట్టడానికి, చోటుకి బిల్డింగ్ కట్టడానికి, ఎక్విప్మెంట్కి, దానికి అంతా అయ్యేటువంటి ఖర్చు అనేటువంటిది ఒక 100 కోట్ల రూపాయలు కనుక అయినట్లయితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది నువ్వు అది చెప్పాలి. ఈ 2,50,000 కోట్ల రూపాయల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచరు 1,00,000 కోట్లు, రెగ్యులర్ ఎక్స్పెండిచరు 1,50,000 కోట్లు అని చెప్పు. ఆ సంగతులు ఏవీ చెప్పకుండా జనాలు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని అడిగినప్పుడు నేను ఏం చెప్తాను అని ఆ విధంగా చేశారనమాట. అసలు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆమెకే దానికి సరైనటువంటి అవగాహన లేదట్టుంది. ఐఎమ్ వెరీ సారీ టు స్టేట్ దిస్. ఆమె చిన్న విషయం కాదు, ఆమె కూడా ఎకనామిక్స్ చదువుకున్న మనిషే, విదేశాల్లో ఉన్నటువంటి మనిషే, ఎక్స్పోజర్ అయినటువంటి మనిషే. ఐ థింక్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఈ పార్టీలోకి రావడానికి ముందు ఐ థింక్ షీ వాజ్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆమెకు ఆ మాత్రం తెలియదని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. అన్ని సంగతులు అందరికీ తెలుసు. పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, జనాలు పిచ్చోళ్ళలే ఏది ఇచ్చినా కానీ నమ్ముతారని చెప్పి అనుకోవడానికి, మాకు 303 వచ్చినాయి కాబట్టి మేము చెప్పిందే వేదం అని చెప్పి అనుకోవడానికి చేసినటువంటి పని. నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు క్లియర్గా కనుక చెప్పదలుచుకుంటే చెప్పు. అలా చెప్పకుండా నువ్వు ఏదో చెప్పేస్తే ఎట్లా? సరే, అయితే ఫైనల్ నాకు ఒక్కటి చెప్పండి, దీంట్లో ఏ విధంగా కేటాయిస్తే బాగుంటుంది అని చార్టర్డ్ అకౌంట్గా మీరు ఏ విధంగా చెప్పొచ్చు దీన్ని? ఈ క్వశ్చన్ బాగుంది. ఇప్పుడు ప్రజలకి వాస్తవాలు తెలుస్తాయి. ఎలాగంటే ముకుంద్, ఇందులో నేను చెప్పాను కదా, 100 రూపాయలు అనేటువంటిది ప్రభుత్వానికి కనుక ఆదాయం కనుక అయితే 30 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, 30 రూపాయలు జిఎస్టీ నుంచి, 30 రూపాయలు కస్టమ్స్ నుంచి, ఇంకొక 10 రూపాయలు అనేటువంటిది ఎల్ఐసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆయిల్ కంపెనీస్ ఇచ్చేటువంటి డివిడెండ్ 10 రూపాయలు. 100 రూపాయలు సరిపోయిందిగా. ఇప్పుడు ఈ 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలి అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి చక్కటి బడ్జెట్ అంటే ఎప్పుడు అంటారంటే
కనీసము 30-35 రూపాయలు అనేటువంటిది ఎస్సెట్స్ క్రియేట్ చేయడానికి పెట్టాలి. ఓకే. ఎస్సెట్స్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే 4 లైన్ నేషనల్ హైవే చేయడం, కొత్త ఎయిర్పోర్ట్లు కట్టడం, కొత్త సీపోర్ట్స్ కట్టడం, ఉన్న సీపోర్ట్స్ని కెపాసిటీ పెంచడం, కొత్త రైల్వే లైన్లు వేయడము, ఉన్నటువంటి రైల్వే లైన్లకి ఎలక్ట్రిఫికేషన్ చేయడము, ఏమి నాగార్జున సాగర్, బాక్రానంగర్ లాంటి డ్యామ్స్ కట్టడము, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఓకే. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి. నువ్వు హాస్పిటల్స్ కట్టినా, ఇంకోటి కట్టినా, ఇంకొక 10 ఐఐటీలు పెట్టినా, ఇంకొక ఐఐఎమ్స్ పెట్టినా, ఇవన్నీ కూడా ఏంటంటే దేశ సంపదను వృద్ధి చేయడానికి పనికొస్తాయి. ఇలాంటి వాటి కోసం అని చెప్పి పెట్టేటువంటి ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే. ఇది 100 రూపాయలు కనీసం 30-35 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఒక 500 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఒక ఐఐటీని కనుక పెట్టావు అనేసి అంటే అది కొన్ని వందల సంవత్సరాల పాటు నడుస్తుంది. ఒక 10,000 కోట్ల రూపాయలు కనుక పెట్టి, అంటే 10,000 కోట్లకి ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ రాదనుకో, కనీసం ఎట్టలేదనుకున్నా కానీ మీరు నాగార్జున సాగర్ డ్యామ్ కనుక కట్టాలంటే కనీసం ఒక 1,00,000 కోట్లు అవుద్ది. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అలాంటి కనుక క్రియేట్ చేస్తే ఒక 2-3 తరాల వరకు దాని బెనిఫిట్ ఉంటుంది. అలాంటి పనులు చేయడానికి ఒక 30-35 రూపాయలు ఖర్చు పెట్టాలి. మిగిలినటువంటి దాంట్లో ఇంచుమించుగా 50 రూపాయలు అనేటువంటిది గవర్నమెంట్ని మెయింటైన్ చేయడానికే సరిపోద్ది సందీప్. ఓకే. మన ప్రైమ్ మినిస్టర్ గారు 2 బోయింగ్ 747-400 విమానాలు కొనుక్కోవడానికి, ఆయన తిరగడానికి కొనొద్దని చెప్పి నేను అన్నాను, తిరగడం తప్పని కూడా నేను అన్నాను. గత 5-6 సంవత్సరాలుగా మోడీ గారు భారతదేశం కోసం అని చెప్పి ప్రపంచంలో అన్ని దేశాలను తిరిగి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్తో సహా చక్కటి రిలేషన్లు మెయింటైన్ చేయబట్టే ఇప్పుడు భారతదేశాన్ని గురించి ఎవడన్నా కానీ ప్రపంచంలో పాజిటివ్గా చెప్తాడే కానీ ఒక్క పాకిస్తాన్ తప్ప, చైనా తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గానే చెప్తారు. ఇది ఆయన చేసినటువంటి గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇంట్లో కూర్చుంటే పనులు ఎట్టవుతాయా? నువ్వేందన్న సంగతి 10 మందికి చెప్పాలంటే నువ్వు విదేశాలు పోవాలి, తిరగాలి. తిరగడంలో తప్పు లేదు, మోడీ గారు చేసిన పని అది అప్రిషియబుల్ థింగ్. అలాంటి ఖర్చులకి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల జీతాలకి, ఆఫీస్ మెయింటెనెన్స్కి, పవర్ బిల్స్కి, మినిస్టర్ల మెయింటెనెన్స్కి, ఇట్లాంటి వాటన్నిటికి కూడాను 50 రూపాయలు అయిపోద్ది. ఇంకా నీకు ఎంత మిగిలింది? 15. ఈ 15 రూపాయలు అనేటువంటిది సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలి. ఓకే. సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏంటి? ఇండస్ట్రీస్కి ఏదైనా ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, రైతు భరోసా కింద 6,000 ఇస్తారు చూసావు, అట్లాంటిది కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్యాంక్స్ దగ్గర నుంచి వాడు 9% లోన్ కనుక, ఇంట్రెస్ట్ కనుక తీసుకుంటే, నువ్వు 9% కాదు, నువ్వు 7% కట్టు, నేను 2% కడతారని మోడీ గారు కనుక చెప్తే ఆ 2% వడ్డీ అనేటువంటిది సంక్షేమ కార్యక్రమం. ఇలాంటి వాటికి ఆ 15 రూపాయలు ఖర్చు పెట్టాలి. అంతేగాని నువ్వు మక్కా మసీదు పోయిరా, నేను ఫ్లైట్ టికెట్లు పెడతా, నువ్వు జెరూసలేం పోయిరా, నేను ఫ్లైట్ టికెట్లు పెడతా, నీ కూతురికి పెళ్లి చేసుకో, నేను 1,00,000 రూపాయలు ఇస్తా, అమ్మ ఒడి, ఏమి పసుపు కుంకుమ, నాన్నగారి లుంగి, అబ్బాయి సొక్క, అమ్మాయి గౌను, దిక్కుమాలి ప్రోగ్రాంలు. ఈ ప్రోగ్రాములకి అంత చెడు డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఈవెన్ విదేశాల్లో కూడా, ఈవెన్ జపాన్ లాంటి దేశంలో, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఫుడ్ సబ్సిడీ ఉంటుంది. 2 రూపాయలకి కిలో బియ్యం లాంటి. అలాంటి వాటికి ఒక 15 రూపాయలు కానీ ఖర్చు పెడితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, దాని మూలకంగా బెనిఫిట్స్ వస్తాయి, దేశం డెవలప్ అవుతుంది. దేశం డెవలప్ అయిందంటే ఏంది? జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరిగింది అంటే ఏంది? నా జేబులో డబ్బులు ఎక్కువ వస్తాయి. ఈ డబ్బులు నేను ఏం చేస్తాను? టూత్పేస్ట్ గీత్పేస్ట్ కొనుక్కోవడానికి ఉపయోగిస్తా, ఒక వాహనం కొనుక్కోవడానికి ఉపయోగిస్తా. వాహనాలు కొనుక్కున్నారనుకో ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. అవునా? నేను స్పెండింగ్ అనేటువంటిది ఎక్కువ చేశాను అనుకో, నేను స్పెండింగ్ అనేది ఎక్కువగానే చేస్తే నేను సబ్బులు, టూత్పేస్ట్లు అన్నీ కొనుక్కుంటాను కాబట్టి దాని మీద మళ్ళీ గవర్నమెంట్కి జీఎస్టీ వస్తుంది. అంతే. ఇది బడ్జెట్ అంటే. ఎప్పుడైనా సరే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. 100 రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం అయితే 50 రూపాయలు అనేది మీరు మర్చిపోయినది గవర్నమెంట్ ఖర్చు, దాన్ని ఎవడు తగ్గించలేడు. పీఆర్సీలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాయి కదా, పే రివిజన్ కమిషన్, మరి జీతాలు పెరుగుతాయి కదా. అవును. 15 రూపాయలు సంక్షేమానికి, 35 రూపాయలు ఆస్తులు డెవలప్ చేయడానికి. అంటే ఏంటి? నాగార్జున సాగర్ లాంటి డ్యాములు కట్టడానికి, బీహెచ్ఎల్ లాంటివి పెట్టడానికి, ఇట్లాంటి వాటి అన్నిటికీ ఉపయోగించాలి. అది రైట్ బడ్జెట్. నేను ఈ మధ్యకాలంలో చూస్తే ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఏ యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ కానీ ఇలా లేనే లేదు. ఏ దేశం అయితే ఈ రకంగా బడ్జెట్ పెడుతుందో ఆ దేశాలు మొత్తం డెవలప్ అవుతాయి. అయితే ఇక్కడ రెండోది కూడా ప్రముఖంగా పేర్కొన్నారు, అదే ఆర్థిక పెట్టుబడులు, మౌలిక వసతులు. దీనికి కూడా వీళ్ళు దాదాపు ఎంత పెట్టారంటే ఈసారి 5.54 లక్షల కోట్ల రూపాయలు పెంపు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలా దాదాపు 15-16 పాయింట్ల వరకు చాలా వరకు ఇచ్చారు వీళ్ళు. అదేంటంటే 5,50,000 కోట్లు అనేటువంటిది దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఖర్చు పెట్టారు. నేను ఏదైనా చెప్పింది అదే.
35% అనేది 100 రూపాయల్లో 35 రూపాయలు అనేటువంటిది దేశంలో ఈ రోడ్లు వేయడానికి, వీటికి ఐఐటీలు కట్టడానికి, వీటికి ఖర్చు పెట్టాలని చెప్పాగా నేను. అవును. అందులో భాగమే ఈ 5,50,000 కోట్లు. ఓకే. అక్కడ 35 లక్షల కోట్లలో 5 లక్షల కోట్లు ఉంటే 1/7 అయిందిగా నీకు. అవును. అప్రాక్సిమేట్లీ దాని పర్సంటేజ్ ఎంత వస్తుంది నీకు? 1/7గా. అవును. అది గుడ్ పర్సంటేజే. అంటే నేను చెప్పినటువంటి ఇంధనకు ఆ 35 రూపాయల్లో ఇంచుమించుగా 15 రూపాయలు నేసిన దానికి ఇట్లాంటి దానికోసం ఖర్చు పెడుతున్నారు. కానీ నేనేమంటున్నాను, ఇంకొక 20 రూపాయలు కూడా ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టాలంటున్నా. మరి ఇంకా దేనికి ఖర్చు పెట్టినట్టు అక్కడ కనపట్లా, కనిపించట్లేదు. మీరు ఒక చిన్న పని చేసేసి, అంటే 2 లైన్ నేషనల్ హైవేని 6 లైన్స్ని 8 లైన్స్ చేసి, ఇట్లాంటివన్నీ కూడా చేసి 5,50,000 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా ఖర్చు పెట్టామన్నారు. మంచిదే, చక్కగానే ఉంది. అది కూడా ఎంత ఉంది? నేను అనుకున్న దానికంటే తక్కువ ఉంది. ఓకే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటి ముకుంద్, డెమోక్రాటిక్ సెటప్లో ఉన్నాం. నేను అనుకున్నవన్నీ ప్రభుత్వం చేయదు. ప్రభుత్వం చేసిన వాటిల్లో అన్నీ నాకు నచ్చవు, వయా మీడియాగా పోతుండాలి. దీన్నే డెమోక్రసీ అంటారు. కానీ ఈ 5,50,000 కోట్ల రూపాయలని నువ్వు చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో, అందులో కూడాను రేపు వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి, ఇప్పటిదాకా బీజేపీకి అక్కడ స్టాండ్ లేదు కాబట్టి, వాళ్ళు గట్టిగా నిలదీసి అడుగుతారన్న సంగతి తెలుసు కాబట్టి, వాళ్ళు నోళ్లు ముయించడానికని వెస్ట్ బెంగాల్కి 90,000 కోట్లు, అవును, తమిళనాడుకు కూడా 1,00,000 కోట్లు, 3,500 కిలోమీటర్ల మార్గంలో రోడ్లు అని చెప్పేసి కేటాయించారు, వేశారు. చూడు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎవరైనా సరేగాక దేశం మొత్తాన్ని కూడా ఒకే రకంగా చూడాలి. కేంద్ర ప్రభుత్వం అంటే అర్థం ఏంటంటే ఇంటికి పెద్ద, మనందరం పిల్లలము, పిల్లలందరినీ సమానంగా చూడాలా లేదా? నీకు తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు వాళ్ళకి ఎక్కువ అలాట్ చేసి, తెలంగాణ వాళ్ళకన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నువ్వు కనుక అలాట్ కనుక చేయకపోతే, ఒక తల్లి అనేటువంటి పిల్లలందరినీ సమానంగా చూడాలా లేదా? ఫైనాన్స్ మినిస్టరే కామా, తల్లి లాంటిదేగా. మరి పిల్లలందరినీ సమానంగా చూడాల్సిన పని లేదా? తమిళనాడులో ఏంటంటే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, తమిళనాడు స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, కస్టమ్స్ రూపంలో, జిఎస్టీ రూపంలో డబ్బులు ఎక్కువ పోతాయి. అవును, డబ్బులు ఎక్కువ పోతాయి కాబట్టి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాడికి ఒక 2 రూపాయలు ఇవ్వడంలో తప్పులేదు. మరి తెలంగాణ నుంచి పోవడం లేదా? తెలంగాణలో ఇండస్ట్రీస్ నుంచి పోవడం లేదా? ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ నుంచి పోవడం లేదా? దేని నుంచి పోవడం లేదు? మరి తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? తెలంగాణ కాదు, ఇక్కడ హైదరాబాద్కి మెట్రో ఉంది, మెట్రో వాళ్ళకి ఏం చెప్పలేదు. బెంగళూరులో ఉన్న మెట్రో వాళ్ళు కూడా ఏం కేటాయించలే. అటు పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, అక్కడ మీరు అన్నట్టు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ రోడ్ల వైండింగ్ అని రకరకాలుగా అన్నిటికీ మాత్రం పెంచేశారు. తల్లి అనేటువంటి ఆమె పిల్లల్ని అందరినీ కూడా ఎప్పుడు సమానంగా చూడాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు అంటే వికలాంగుల పిల్లలు అనుకుంటే వాళ్ళకి ₹1 ఇంకా ఎక్కువ ఇవ్వాలి, తప్పులేదు అందులో. అస్సాము వాళ్ళకి నువ్వు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినావంటే నేను సంతోషిస్తా. దేనికి? ఆ 7 అక్కల జిల్లాళ్ళు, నార్త్ వెస్టర్న్ స్టేట్స్ 7 సిస్టర్స్ అంటారు కదా, అక్కడ ఏంటంటే నువ్వు 10 కిలోమీటర్లకు చక్కగా రోడ్డు వేయాలంటే కూడా వేయలేవు. అంతా కొండలు, గుట్టలు, మంచు ప్రదేశం ఉంటుంది, బ్రహ్మపుత్ర లాంటి నదులు ఉంటాయి, చిన్న చిన్న వాగులు, వంకలు ఉంటాయి కాబట్టి BHEL లాంటి ఇండస్ట్రీ పెట్టలేవు, హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ కట్టలేవు. అక్కడ ఏంటంటే నీకు రోడ్డు వేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే నెగ్లెక్ట్ చేశారు. కనీసం ఈ బడ్జెట్లో ఏంటంటే అస్సాము, మేఘాలయ, నాగాలాండ్లో రోడ్లు వేయడానికి కొంత ఖర్చు పెడుతున్నారంటే ఆహ్వానించదగ్గ విషయం. ఓకే, అక్కడ ఎలక్షన్స్ అయిపోయినాయి, అక్కడ కూడా చాలా మతలబులు చేశారు, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. అక్కడ రోడ్లు వేయడంలో కూడాను వీళ్ళకి కొంత స్వార్థం ఉంది. కారణం ఏంటంటే అది బంగ్లాదేశ్కి దగ్గర. బంగ్లాదేశ్ నుంచి దొంగ కరెన్సీ వచ్చినా, నార్కోటిక్స్ వచ్చినా, అక్కడి నుంచి దొంగతనంగా బెంగాల్లోకి ప్రవేశించాలంటే అస్సాం ద్వారా కూడా వస్తారు. వాళ్ళని కనుక మనం నిరోధించాలన్నా, బర్మా నుంచి వచ్చేటువంటి రోహింగ్యాల లాంటి వాళ్ళని నిరోధించాలన్నా నీకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉండాలి. మొత్తానికి దేశానికైతే ఉపయోగమేగా. ఇంతకాలం చేయలేదు, ఇప్పుడు చేశారు, మంచిదే. జమ్మూ కాశ్మీర్లో ప్రజలకు ఒక ₹2 ఎక్స్ట్రా ఇవ్వాలి, తప్పులేదు. వాళ్ళ మనోభావాలను మనం గౌరవించాలి, వాళ్ళని కూడా మనతో పాటు కలుపుకుపోవాలి. మంచి పనే చేశారు. ఏది 370D తీసేయడము, యాజ్ వెల్ యాజ్ 35A ప్రకారం వాళ్ళని మనలో కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళలో మనోధైర్యం నింపడానికి కోసమని ఒక ₹10 వాళ్ళకి ఇచ్చినా కానీ తప్పులేదు, నేను యాక్సెప్ట్ చేస్తా దానికి. కానీ తమిళనాడు కన్నా కేరళకు అవసరమేముంది? కేవలం ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పని ఇది మంచిది కాదు. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కనుక బిహేవ్ కనుక చేస్తే ఏదో ఒక రోజు ఈ దేశము మళ్ళీ ముక్క చెక్కలైపోద్ది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఫీలింగ్ ఆల్రెడీ వచ్చింది, ఇది మొదలైంది, ఇక చిన్నగా ఇది కూడా మొదలవుద్ది అనమాట. ఆల్రెడీ ఒకసారి దేశాన్ని మతపరంగా విభజించేశారు, నీకు నాకు తెలిసిందే. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే దీన్ని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కింద విభజించడానికి ప్రయత్నిస్తున్నారు. నీకు ఇంకా అసలు రహస్యం చేయడంలా 15th ఫైనాన్స్ కమిషన్ కనుక చూస్తే నీకు తెలుస్తుంది అసలు ఒకసారి. ఓకే,
దాని ప్రకారము ఇప్పుడు దాకా తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తమిళనాడుకి కాస్త డబ్బులు వస్తున్నాయి. ఆ 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఇంకా తగ్గుతాయి. ఓకే. మరి మనకేమో తగ్గిపోయినాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇవన్నీ కూడాను ఇండస్ట్రియల్గా కాస్త డెవలప్ అయినటువంటి స్టేట్స్, ట్యాక్సెస్ ఎక్కువ పోయేటువంటిది ఇక్కడి నుంచి. కానీ ఈ డబ్బులన్నీ కూడా ఇచ్చేటువంటి వాళ్ళకేమో నువ్వు తగ్గించేసి తీసుకెళ్ళి నువ్వు ఉత్తరప్రదేశ్లో వాడికి కనుక ఇస్తే నాకు కడుపు మడుతుందా లేదా? అది జరగబోతుంది. 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా పెట్టారు ఇప్పుడు. దాంట్లో ఉన్నటువంటిది అదే పాపులేషన్ బేసిస్లో తీసుకున్నారు. దాని మూలంగా సౌత్ ఇండియాలో చాలా తప్ప 60 ఏళ్ళు దాటినా మాకేముందా, మాకేం రాలేదు, మీరు పోతారు, మీరు మీ పిల్లలు సంగతి సమాచారం చెమ్ము పట్టుకు అడుక్కు తినాలి. మీరు చేతికి వస్తుంది మీకు అది కానీ ఇంప్లిమెంట్ చేస్తే తెలుసా. ఒకసారి డీటెయిల్గా చూడండి మీరు 15th ఫైనాన్స్ కమిషన్లో బేసిస్ ఏం తీసుకున్నారు చూడండి, మీకు తెలుస్తుంది. అయితే ఈ మౌలిక వసతుల విషయానికి వస్తే లాస్ట్ టైం 4 లక్షల కోట్లు, ఈసారి 5.54 లక్షల కోట్లు అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా 1.5 చిల్లర వరకు ఈసారి పెంచారు. ఈ పెంచిన విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు? లేదు అంటే అసలు వీటికి ఏ విధంగా కేటాయించాలి? ఏ విధంగా ఫండ్స్ అనేటువంటిది కేటాయించాలి? దీన్ని ఏమంటారంటే మనం కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అన్నీ కూడా దాన్ని ఏమంటారంటే దాన్ని పూల్ ఫండ్స్ అంటారు. సెంట్రల్ పూల్ అంటారు దాన్ని. ఆ సెంట్రల్ పూల్లో నుంచే ఇదిగో ఈ 5.5 లక్షలు లాంటివి, ఇందులో నువ్వు చెప్పినట్టు 137% ఇంక్రీజ్ లాంటివి వస్తాయి. ఓకే. డబ్బులు కట్టేదేమో మనకేమో తక్కువ వస్తాయి, వేరే వాళ్ళకేమో ఎక్కువ పోతున్నాయి. ఎవరికైనా కడుపు మండుతుంది. కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కర్ణాటక కన్నా, తమిళనాడు కన్నా, కేరళకి ఇచ్చారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ఎందుకు ఇచ్చారంటే ఇవ్వకపోతే ఆమె ఊరుకోదు, అందుకని ఆమెకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి తీరని ద్రోహం చేశారు అనేది చెప్పాలంటే. తెలంగాణలో ఉండేటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా వస్తుంది. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? కనీసం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వలేదు? వైజాగ్ స్టీల్ కూడా ప్రైవేట్ చేద్దామనేది. ఎవరండి ఎందుకు ఇస్తారు వాళ్ళు మీకు? ఎవరో నువ్వు అడుగుతున్నావా ఇవ్వడానికి? ఎందుకు ఇస్తావు నువ్వు? కేసీఆర్ గారు కనుక వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చొని ఇది మరీ అన్యాయం అండి, మేము కూడా ట్యాక్సులు కడుతున్నాము, మాకు కూడా మీరు మరీ అన్యాయం అండి, అసలు ఏమి ఇవ్వలేదండి అంటే ఏంటండి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులు ఏదో బాగానే వీలిచ్చారంటే ఏంది సంగతి? మరి ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ అన్నీ ఉంటాయిగా, మరి ఒకసారి ఆలోచించుకోండి అన్నాడు అనుకో, ఇంతలాగా ఎంచుకొని వస్తాడు. ఫామ్ హౌస్లో కూర్చోవడం, సెక్రటేరియట్కి రాకపోవడం, పనికి మాలిన పనులన్నీ చేయడం వాడి నుంచి అనే మాట నేను అనకూడదు, బట్ తప్పడం లేదు అనక. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పిన మనిషి మొన్న ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత దాని గురించి ఎందుకు మాట్లాడానా? ఎవడు స్వార్థం వాడిదే. ఎంపీలు అడగరు, చీఫ్ మినిస్టర్లు అడగరు. పెట్రోల్ మీద నువ్వు ఎంత ప్రైజులు వేసినా కానీ ఎవడో అడగడు. ఎందుకు అడగరంటే ఎవడు స్వార్థం వాడిదే. ఈయన భయం ఏంది? జగన్మోహన్ రెడ్డి గట్టి కనుక అడిగితేనా నువ్వు మీద ఆల్రెడీ ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, ఏంది నువ్వు మాట్లాడేది ఏమన్నా అంటాడు. విజయసాయి రెడ్డి రాజ్యసభలో కనుకడితే ఏంది నువ్వు మాట్లాడేది అంటారు. వీళ్ళిద్దరు మాట్లాడరు. కానీ వాళ్ళకి ఓట్లేసి గెలిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకనాగిపోతారు. ఇది జరుగుతున్న వ్యవహారం. అయితే ఒక్కటి క్లారిటీ ఇవ్వండి నాకు. ఈసారి కేటాయించిన వాటిలో ఈ ఆర్థిక వసతులు అండ్ నిర్మాణ రంగం కేటాయింపులు అయితే దానివల్ల జరిగే నష్టాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి ఏంటి? నష్టాలు అంటే ఏముండవు కానీ లాభాలే ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ లాభాలు ఉంటాయి. అందుకని అది ఒక రోజులో వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నా క్లారిటీ ఏంటంటే 5,50,000 కోట్ల రూపాయలు అనేటువంటిది రోడ్లు గిడ్లు వేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పేశారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి. ఏది రోడ్లు వేసేవాళ్ళు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, కూలీ నాలీ చేసుకునే వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా వస్తాయి. మంచిదే, కాదని ఎవడండు. నేను ఆల్రెడీ చెప్పే కదా నీకు, 35 రూపాయలు, 15 రూపాయలు, 50 రూపాయలు, ఇంకా అదే లెక్క. ఆ 35 రూపాయల పార్టీ ఈ 5,50,000 కోట్లు అనేటువంటిది మంచిదే, చేయాల్సిందే. ఇంతకుముందు చేస్తున్నారు, చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. వీళ్ళు ఏదో ఇప్పుడు వచ్చి మేము నేషనల్ హైవేస్ బ్రహ్మాండంగా చేసామంటారు. వీళ్ళు చేసేది ఏంది? నేషనల్ హైవేస్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు మొదలైంది అది. భారతదేశంలో ఉన్న నేషనల్ హైవేస్ మొత్తం కూడా 4 లైన్ చేయాలని చెప్పి వాజ్పేయి గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్. దాన్ని పివి నరసింహారావు గారు కంటిన్యూ చేశారు. దాన్నే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు పెద్ద గొప్పగా చేసిందంటే ఏం లేదు. అదే నేను చెప్పే కదా, హై సౌండింగ్ టెక్నాలజీ వాడతారు. వాళ్ళు ఎవ్వడూ ఏమీ చేయలేదు, మేమే మొట్టమొదటిసారిగా చేస్తున్నాం, అదే పనికి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అనమాట వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పుడు ఎప్పుడు ఇంతసేపు డబ్బా కొట్టుకోరా. పివి నరసింహారావు గారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అనే స్కీమ్ తీసుకురాబట్టే కదా మనకి హైదరాబాద్లో ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి. చెన్నైలో వచ్చినాయి, బెంగళూరులో వచ్చింది, పూనాలో వచ్చింది, నోయిడాలో వచ్చిందిగా. మరి కాంగ్రెస్ వాళ్ళని పివి నరసింహారావు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడా? ఆయన చేసిన ఆ ఒక్క పని మూలకంగా దేశంలో 1 కోటి ఉద్యోగాలు వచ్చినాయి తెలిసిన. ఈరోజు మనకి ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేటువంటిది $600 బిలియన్ ఉన్నాయి అంటే కారణం పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వీళ్ళు చేసిన పని కాదు. గ్రేట్ గ్రాండ్ సర్దార్జీ చేసిన పని, మన తెలుగు బిడ్డ చేసిన పని. అట్లాంటి తెలుగు బిడ్డని సగం కాల్చి వదిలేసి వెళ్ళిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ బీజేపీ వాళ్ళు దాని గురించి చెప్పరు.
మహాత్మా గాంధీని గురించే వాళ్ళు చెప్పరు, వల్లభాయ్ పటేల్ గురించి మటుకు బ్రహ్మాండంగా చెప్తారు. ఈ మధ్య ఏం మొదలు పెట్టారంటే వివేకానంద స్వామిని గురించి, భగత్ సింగ్ని గురించి, మన బెంగాల్ ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా నేతాజీ, ఆయన గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళకే. భగత్ సింగ్ని గురించాను, నేతాజీని గురించాను, వివేకానంద స్వామి సూక్తులు ఇప్పుడు గుర్తుకొచ్చినాయి వీళ్ళకి. ఇంతకుముందు ఎందుకు గుర్తురాలా? దానికి వెళ్ళే ముందు ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ థింగ్, మూడో స్తంభంగా అనుకుంటున్నటువంటి థింగ్స్లో చూస్తే సమ్మిళిత అభివృద్ధి. దీంట్లో 2021-22 కోసం వ్యవసాయ రంగం టార్గెట్ 16.5 లక్షల కోట్లు, పశు సంవర్ధక శాఖ, మత్స్య విభాగం, డైరీ టార్గెట్లు కూడా దీంట్లోనే కలిపి ఉన్నాయి. 16 లక్షల కోట్ల రూపాయలు నువ్వు చెప్పిన ఫిగర్, అది బడ్జెట్ ఫిగర్ కాదు. ఆ 16 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది రైతులకు కనుక ఇచ్చినట్టే అది బ్యాంకులు ఇస్తాయి. నిర్మలా సీతారామన్ జేబులో నుంచి ఏమైనా ఇస్తుంది అనుకుంటామా? ఇది బడ్జెట్ అలొకేషన్ తప్పది. 16 లక్షల కోట్లు అనేటువంటిది నేషనలైజ్డ్ బ్యాంక్స్ వాళ్ళు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇచ్చేది. అదేంది, అది బంగారం మీద ఇవ్వచ్చు, పంట రుణాలు కావచ్చు, ట్రాక్టర్ కొనుక్కోవడానికి కావచ్చు, మోటార్ కొనుక్కోవడానికి కావచ్చు, అగ్రికల్చర్ లోన్స్ అయ్యి అదే మీరు అన్నట్టు ఇది 21-22 కోసం వ్యవసాయ రంగం యొక్క టార్గెట్ 16.5 లక్షల కోట్లు. అయితే 2013-14లో వరి కోసం 63,928 కోట్లు కేటాయించారు. 2019లో ఇది 1.41 లక్షల కోట్లు ఉండగా 2020-21లో దీన్ని 1.72 లక్షల కోట్లకి పెంచారు. అసలు 2013-14 సంగతి నీకు ఎందుకయ్యా? ఈ సంవత్సరం నువ్వేం చేసావు చెప్పు, లాస్ట్ ఇయర్ ఏం చేసావు చెప్పు, ఈ సంవత్సరం ఏం చేసావు అంటే వాళ్ళు ప్రకటించిన దాంట్లో 14 సంగతి నీకెందుకు? వాళ్ళు 13తో వేరియేషన్ చేస్తూ 21ని పోల్చారు. వాళ్ళు ఎట్ట కుదురుతుంది నీకు? అది ఎట్ట కుదురుతుంది నాకు అర్థం కదా. అది తప్పుడు లెక్కల బా ఇవన్నీ. నీకు అప్పటి నుంచి ఇప్పటికి నువ్వు ఇన్ఫ్లేషన్ వేసుకో. ఇన్ఫ్లేషన్ లెక్క అంటే అక్కడ 63,000 కోట్లే ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి మేము 1.72 లక్షల కోట్లు పెంచాము అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు 63,000 కోట్లు అన్నావు, 6 సంవత్సరాల కింద లెక్క చెప్తున్నావు. ఈ 6 సంవత్సరాల నుంచి కనీసం నీకు 10% ఇన్ఫ్లేషన్ ఉంది, 8% ఇన్ఫ్లేషన్ ఉందన్నా 60,000 కోట్ల రూపాయలు ఎంత అవుతుంది నీకు? 8% చొప్పున ఇన్ఫ్లేషన్ వేసుకున్నా కానీ 8/48 నీకు కనపడుతూనే ఉంది. 60,000 కోట్ల రూపాయలు అనేటువంటిది నువ్వు 50% పెరిగితే 90,000 కోట్లు అయింది. నువ్వు ఆ లెక్క తీసుకో. ఇప్పుడు నువ్వు ఎంత అలాట్ చేసావు దానికి? ఇప్పుడు 1.72 లక్షల కోట్ల వరకు పెంచారు. అది అంతవరకు పెంచారని చెప్పు. దీని ప్రకారం చూసుకుంటే ఈ పారాదీప్ ఒకటి, కొచ్చిన్లో 5 మత్స్యకార పోర్టుల ఏర్పాటు అన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం అసలు ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి పోర్ట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక్కచోటే కదా, ఆ దేశంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 10-12 ఇంపార్టెంట్ పోర్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి వీళ్ళు అదాని వాళ్ళకి అప్పచెప్పారు. తెలుసా మీకు ఆ సంగతి? విశాఖపట్నం పోర్టు కూడా అదాని వాళ్ళకి ఎంతకు పోయింది తెలుసా? ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి ఏమో తీర ప్రాంతం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కాబట్టి చక్కగా ఫిషింగ్ కానీ ఇంకోటి కానీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొత్తగా కొన్ని పోర్ట్స్ డెవలప్ చేద్దామని చూశారు. ఈ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నారు. ఈ చట్ట ప్రకారం ఏంటంటే మేజర్ పోర్ట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం అధీనంలో కూడా పోవడంలా అదానీలకు వాళ్ళకి ఇస్తారట. చిన్న చిన్న పోర్ట్స్ మీద వాళ్ళు పెత్తనం చేస్తారట. దీనికోసం ఒక చట్టం తీసుకురాబోతున్నారు. ఇది మరీ అన్యాయం. ఇది మరీ అన్యాయం కదా. అంటే రైల్వేలు ప్రైవేటైజ్ చేస్తావు, ఎల్ఐసిని అమ్మేస్తావు, బిహెచ్ఈఎల్ని అమ్మేస్తావు, ఐడిపిఎల్ని అమ్మేస్తావు, ఆల్రెడీ పోయింది. హెచ్పిసిఎల్ లాంటి వాళ్ళని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తావు, టెలికమ్యూనికేషన్స్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తావు, పోర్ట్స్ను ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తావు. అంటే మరి నువ్వేం చేస్తావు? అంటే నువ్వు చేసే పని ఏంది? ఇంతవరకు ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మడమా నువ్వు చేసే పని? ఇది న్యాయమా ధర్మమా మీరు ఆలోచించుకోవాలి. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ సందీప్. నేను చెప్తున్నాను ఈరోజు ఇలాగే కనుక ప్రభుత్వాలు కనుక నడిస్తే అన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు నువ్వు ఇండియన్ రైల్వేస్ చేతిలో ఉంది కాబట్టి వాటి టికెట్ ధరంతో నువ్వు ఇచ్చి కొనుక్కుంటున్నావు. రేపు ఇండియన్ రైల్వేస్ అనేది ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోతే ఏమవుతుంది తెలిసిన? 4-5 భాగాల కింద బైఫర్కేట్ చేస్తారు. ఒకటేమో అంబానీకి, ఒకటేమో అదానికి, ఒకటేమో టాటాలకి, ఒకటేమో బిర్లాలకి, ఒకటేమో ఇంకోటి ఎవరికో ఇస్తారు. 5 రైల్వే లైన్లు నడుపుతారు. ఒక్కొక్కటిది ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఎమర్జెన్సీస్ కనుక వచ్చినాయనుకో, పండగలు పబ్బాలు వచ్చినాయనుకో, 100 రూపాయలు టికెట్కి వస్తే 400 చేస్తాడు, నువ్వు సచ్చినట్టు కొనాల్సిందే. ఇది నీకు అవసరమా? ప్రైవేట్ బస్సు వాళ్ళు చేసే పని అదే కదయా. సంక్రాంతి టైంలో 1000 రూపాయల స్లీపర్ బస్సు ఏదైతే ఉందో, మామూలు బస్సు ఏదైతే ఉందో, సంక్రాంతి టైం వచ్చేసరికి 2,500 వసూలు చేస్తున్నారు. చూస్తున్నాగా నువ్వు నేను. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్ళాలంటే నీకు మామూలు టికెట్ ఎంత? 800 నాకు తెలిసి. నువ్వు అదే సంక్రాంతి టైంలో వెళ్ళు, నీ దగ్గర 2,500 వసూలు చేస్తారు. మరి అది ప్రైవేట్ వాళ్ళ చేతిలో కనుక పోతే దేశం కనుక బాగుపడాలి అంటే ఎడ్యుకేషను, హెల్త్, రైల్వేసు, ఆర్టీసీ, సైన్యము, టెలికమ్యూనికేషన్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, ఇంక్లూడింగ్ పవర్ సెక్టర్. ఇప్పుడు బిహెచ్ఎల్ని అలాగే చేశారు. బిహెచ్ఎల్ అంటున్నాను, బిఎస్ఎన్ఎల్ అలాగే నాశనం చేశారు. 7-8 సంవత్సరాల కింద బిఎస్ఎన్ఎల్ అనేది బ్రహ్మాండంగా ఉండేది. నేనే ప్రత్యక్ష సాక్షిని. శబరిమలై టెంపుల్కి వెళ్తే కూడా బిఎస్ఎన్ఎల్ పనిచేసింది. ఇప్పుడు రావట్లేదు. చార్ధామ్కి వెళ్తే కూడా బిఎస్ఎన్ఎల్ పనిచేసింది. మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు?
బిఎస్ఎన్ఎల్ని చంపేయాలి, ఇంతవరకు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి 12 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి ముఖేష్ అంబానీకి ఇవ్వాలి. ఇక్కడ బిహెచ్ఎల్ కూడా అదే పరిస్థితి. వాళ్ళు ముఖేష్ అంబానీకి నువ్వు 5G ఇచ్చావు, బిఎస్ఎన్ఎల్కి ఎందుకు ఇవ్వవు 5G? పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని చంపేసి వాళ్ళ ఆస్తులు విలువలు ఇప్పుడు బాగా పెరిగినాయి కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు. ఇది దేశానికి ఉపయోగమా కాదా అంటే దేశానికి దరిద్రం పట్టుకుంటుంది దీని మూలంగా. ఇది నా ఎక్స్పీరియన్స్ కాదు. యూకేలో కూడా రైల్వేస్ ఇలాగే చేసినారు తెలుసా. యూకేలో ఉండేటువంటి రైల్వే వ్యవస్థను మొత్తాన్ని డివైడ్ చేసి 5గురికి ఇస్తే ఆ 5 ప్రైవేట్ సంస్థలు బ్రహ్మాండంగా నడుపుతారనుకుంటే వాళ్ళందరికీ లాసులు వచ్చినాయి. బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే బ్యాంకులు దివాలు తీసినాయి. ఇక చివరికి మళ్ళీ గవర్నమెంటే ముందుకు వచ్చి 5గురిని కన్సాలిడేట్ చేసి బ్రిటిష్ రైల్వేస్ అని మళ్ళీ పెట్టారు. బ్రిటిష్ రైల్వేస్ అనేటువంటి దాన్ని విభజించి 5గురికి ఇచ్చి మళ్ళీ బ్రిటిష్ రైల్వేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా నష్టాల్లో నడుస్తుందన్నావు, ప్రైవేట్ వాళ్ళని ఇన్వైట్ చేసావు, కాంపిటీషన్ క్రియేట్ చేయాలన్నావు, మంచిదే ఒప్పుకున్నాను. మరి ఇంత చెడు కాంపిటీషన్ క్రియేట్ చేసి ఎయిర్ ఇండియా నష్టాలు పాలైపోయింది, దరిద్రం అయిపోయింది, నడపడం చేత కాలేదు, ఇన్ఎఫిషియెంట్ అని చెప్పి నువ్వు ఎయిర్ ఇండియా అంటే మరి విజయమాలవ్యాన్ని ఏం చేసావు నువ్వు? జెట్ ఎయిర్వేస్ అదే పని పోయిందా? విజయమాలవ్య, కింగ్ఫిషర్ పోయిందా? ఇప్పుడు స్పైస్ జెట్, ఇండిగో కూడా నష్టాలను నడుస్తున్నాయి. వీళ్ళందరికీ ఫైనాన్స్ ఇచ్చింది ఎవరు? బ్యాంకుల వాళ్ళు. అదే పని నువ్వు ఎయిర్ ఇండియాకి ఎందుకు చేయవు? ఎయిర్ ఇండియాని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ఎందుకు అనుకుంటున్నారు? 1000 ఎకరాల ల్యాండ్ ఎయిర్ ఇండియా వాళ్ళకు ఉంది మేజర్ సిటీస్లో. ఆ ల్యాండ్ మొత్తం ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి ఎవరికో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. ఎంతసేపటికి మీరు రిలయన్స్ అని పేరు ఎందుకు చెప్తారండి? అంబానీలు, అదానీలు, రిలయన్స్ వాళ్ళంటే మీకు పడదా అని చెప్పనుకోబాకండి. వాడితోటి పడుతుందా వీడితో పడుతుందా కాదు. కొన్ని సెక్టార్స్ అనేటువంటిది గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాలేజీలు పెట్టడం చేత కాలేదో, స్కూల్స్ సరిగా నడవలేదు, నారాయణ చైతన్య వాళ్ళు వచ్చారు, జనాలు చచ్చిపోతున్నారు. అంతేనా? అవును. గవర్నమెంట్ స్కూల్ సరిగా ఉంటే నారాయణ చైతన్య ఎందుకుంటారు? నారాయణ పెద్ద గొప్ప మనిషి అనుకుంటున్నాం కదా. నారాయణ చేసిన పని ఏంటి? ట్యూషన్ చెప్పేవాడు. ట్యూషన్ ఎవడు చెప్తాడు? గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లవాడికి కొంచెం తక్కువ ర్యాంక్లో ఉండేటువంటి వాడిని ట్యూషన్కి పంపిస్తారు. నారాయణ గారు చేసింది ట్యూషన్ పని. ఆయన ఎఫిడవిట్ ఏమైనా ఫైల్ చేశాడో తెలుసా నీకు? మినిస్టర్గా ఉన్నప్పుడు నారాయణ విద్యా సంస్థలకి 483,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి ఇప్పటివరకు అక్యూములేట్ అయినటువంటి. అదే నా ఆస్తి అని చెప్పాడు. అది ఆయన ఆస్తి కాదు, నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తి. అది ఆ ఆస్తిని నా ఆస్తి అని చెప్పి ఆయన ఎఫిడవిట్లో ఇచ్చాడు. కోర్టులో కనుక కేసు కనుక పెడితే ఆయన మినిస్టర్గా పనిచేశాడుగా, అన్ఫిట్. చాలా సీరియస్ కేసు అది. ప్రజలకు ఈ విషయాలని తెలియవు. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ నాశనం చేయడం అనేది మంచిది కాదు. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డివిడెంట్ రూపంలో ఇస్తుంది. అట్లాంటి దాన్ని ప్రైవేటైజ్ చేయాల్సిన పనే ఉంది నీకు? అవసరం లేదుగా. తప్పుడు విధానాలు అవన్నీ. ఆ తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికి కోసం అని చెప్పి ఇలాంటి దిక్కుమాలిన బడ్జెట్లు ప్రవేశపెట్టి అందులో క్లారిటీ లేకుండా ఏదో చెప్పామంటే చెప్పాం అంతే. అయితే 4వ స్తంభంగా చెప్పుకునేటువంటి థింగ్స్లో చూస్తే మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి. దీంట్లో నైపుణ్యాభివృద్ధికి ఈసారి 3,000 కోట్లు కేటాయించారని చెప్పారు. అయితే దానికి ఎందుకు ప్రకటించారంటే ఒక 2 టాపిక్స్ చెప్పారు. లదాఖ్లో కేంద్ర యూనివర్సిటీ ఏర్పాటు, దేశవ్యాప్తంగా 100కు పైగా సైనిక స్కూళ్ళు ఏర్పాటు. వాటి రెండింటిని ప్రముఖంగా చెప్పారు. నువ్వు సగం చెప్తున్నావు. దేశవ్యాప్తంగా 100 సైనిక స్కూళ్ళు పెడుతున్నామని అన్నారు. అది ఎవరు పెడుతున్నారు? ఎన్జిఓస్ పెడతారట, వీళ్ళు కాదు పెట్టేది. మరి వీళ్ళు చెప్పిన దాంట్లో దానికోసమే ఈ కేటాయింపు అని చెప్పారు. మరి 100 సైనిక స్కూల్స్ అంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. దానికి నార్మల్గా జరిగేటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే గవర్నమెంట్ కనుక చోటు ఇచ్చినట్టయితే బిల్డింగ్స్ మొత్తం వాళ్ళే కడతారు. బిల్డింగ్స్, ఎక్విప్మెంట్, ఫర్నిచర్ అన్ని వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది సైనిక్ స్కూల్ అంటే. కానీ వీళ్ళు చెప్పింది అది కాదు. దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ పెడతా ఉన్నారు. అవి మొత్తం కూడా ఎన్జిఓల చేత పెట్టిస్తారట, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చేత పెట్టిస్తారట. వెంకయ్యనాయుడు గారికి కూడా ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉందిగా. దానికి నీలాంటి నాలాంటి డొనేషన్ ఇస్తారుగా. ఆ డొనేషన్లు తీసుకున్నటువంటి వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆ స్కూల్ పెడుతుందంట. దానికి సైనిక్ స్కూల్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టి మీ మీద పెద్ద గొప్పగా చేసామంటున్నారు. ఇది తప్ప కరెక్ట్? నువ్వే డిసైడ్ చేయవా. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే తప్పే. ఎందుకంటే ఎన్జిఓస్ పెట్టిన అమౌంట్ని వీళ్ళు చూపించకూడదు. మరి తప్పు కదా, చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే లదాఖ్లో కేంద్ర యూనివర్సిటీ ఏర్పాటు కూడా. ఇంకో సంగతి చెప్తాను. ఇంతకుముందు ఈ మిషనరీ స్కూల్స్ ఉన్నాయా? ఉన్నాయి. కాలేజెస్ కానీ మిషనరీ స్కూల్స్ కానీ హైదరాబాద్ నిండా మిషనరీ స్కూల్సేగా. మెథడిస్టు, లిటిల్ ఫ్లవరు, గ్రామరు, రోజరీ కాన్వెంట్ ఇవన్నీ క్రిస్టియన్సే. ఈవెన్ గుంటూరు దగ్గర ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ అన్నీ క్రిస్టియన్ మిషనరీస్గా దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎట్లా పెట్టేవాళ్ళంటే ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటి పెట్టేవాళ్ళు. వాటికి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఉండే, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ తరఫున పెట్టేవాళ్ళు. అవునా? అవును.
ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే అలాంటి వాలంటీర్ ఆర్గనైజేషన్కి వచ్చే ఫ్రంట్స్ మొత్తం మీద ఇంచుమించుగా 10,000 వాలంటీర్ ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేశారయ్యా. అంటే అందులో తప్పుడు పనులు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నువ్వు బ్యాన్ చేయడంలో తప్పులేదు, నీకు కాదని అండలా దానికి. వాళ్ళకి వచ్చినట్టు ఆ ఫండ్స్ని వాళ్ళు వేరే వాటికి కూడా ఉపయోగిస్తారు ఒకసారి. అట్లాంటి వాటిని నువ్వు నిరోధించవచ్చు, కానీ మొత్తాన్ని బ్యాన్ చేయడం తప్పేగా. అవునా కదా? రామకృష్ణ మిషన్ వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ మిషన్ వాళ్ళు చక్కగా స్కూల్స్ పెడతారు. అలాంటి వాటికి ఏమైనా హెల్ప్ చేస్తారని చేయరు. సైనిక స్కూల్స్ 100 పెడుతున్నామని చెప్పి వీళ్ళు పేరు చెప్పుకున్నారు, అది వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారట. ఇది ఎంత మాత్రం న్యాయం నువ్వే చెప్పబోయా? కరెక్ట్ కాదు. మరి దాన్ని నువ్వు బడ్జెట్ అంటావా ఏమంటావో చెప్పు దాన్ని. లడఖ్లో యూనివర్సిటీ పెట్టడము ఏం తప్పు కాదు. ఇంకొక యూనివర్సిటీ కూడా పెట్టాలి. ఇంకా అవసరమైతే ఎక్స్క్లూజివ్లీ లడఖ్లో ఉండేటువంటి వాళ్ళకి ఒక ఐఐటి ఇన్స్టిట్యూషన్ పెట్టాలి. మనతో పాటు కలుపుకుపోవాలి కదా వాళ్ళని కూడా. జమ్మూ కాశ్మీర్లో ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీ పెట్టాలి, జమ్మూలో ఒకటి పెట్టాలి, శ్రీనగర్లో ఒకటి పెట్టాలి. అవసరమైతే జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రాలు కలిపి ఒక ఐఐటి ఇచ్చి ఆ స్టేట్స్లో ఉండే వాళ్ళకి ఐఐటి సీట్స్ అలాట్ చేయి, ఒప్పుకుంటా నేను కూడా. నువ్వు అలాంటి పని ఏం చేయలేదుగా. చేయలేదు. మరి అయితే ఇక్కడ ఇంకోటి మూలస్తంభం 5 దాని కింద ప్రముఖంగా పేర్కొంది ఏంటంటే ఆవిష్కరణలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద 1,500 కోట్ల కేటాయింపు అంట. అంటే డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? దీనికి అసలు సంబంధమే లేదు. చెప్పే కదా నేను, హై సౌండింగ్ టెర్మినాలజీ అంటే ఇలాగే ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది మన ఇండియాలో చాలా తక్కువ. వీళ్ళు పెద్ద గొప్పగా ఇప్పుడు వచ్చి డబ్బా కొట్టుకునేది చెప్పేదంటే లేదు. మన ఇండియాలో ఇప్పటికీ కూడాను 1950-55 సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఇంచుమించుగా 55-60 రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ పెట్టారు. హైదరాబాద్లో కూడాను ఇంతకుముందు ఆర్ఆర్ ల్యాబ్స్ అనేవాళ్ళు దాన్ని. అవును, ఆర్ఆర్ ల్యాబ్స్ అనేవాళ్ళు. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే 2 కింద బైఫర్కేట్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని ఒకటి, సిసిఎంబి అని ఒకటి బైఫర్కేట్ చేశారు. అలాగే మనకి డిఆర్డిఎల్ ఉంది, డిఎల్ఆర్ఎల్ ఉంది. అలాగే మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కూడా ఉంది. అన్నీ మనకి హైదరాబాద్లోనే ఉన్నాయిగా. ఇలాగే తమిళనాడులో కరైకుడి అనే ఒక ప్లేస్ ఉంది. కరైకుడిలో సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. మైసూర్లో ఫుడ్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటిది వే బ్యాక్ ఇన్ 1955 నుంచి ఇండియాలో పెట్టారు. వీళ్ళు పెద్ద గొప్పగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు, కానీ మేము బ్రహ్మాండంగా పెట్టేస్తాం. వీళ్ళు పెట్టేది ఆల్రెడీ ఉన్నాయి. చేయాల్సింది ఏంటంటే వాటికి సరైనటువంటి నిధులు కేటాయించి మీరు సంవత్సరానికి 100 పేటెంట్స్ కన్నా అప్లై చేయాలనే కండిషన్ కనుక పెడితే ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారత్ బయోటెక్లో ఉన్నారు, గవర్నమెంట్ ఏమి ఇన్సెంటివ్ ఇవ్వలేదు, కానీ వ్యాక్సిన్ కనుక్కున్నారుగా. ప్రపంచానికి కూడా పంపిస్తున్నాంగా మనం. 5 రూపాయలకో 10 రూపాయలకో వ్యాక్సిన్ వస్తుందిగా. దానికోసం కదా 35,000 కోట్లు కేటాయించింది. అవును, మంచి పద్ధతే, ఒప్పుకుంటారు ఎవరైనా. హర్షించదగ్గ విషయమే. నువ్వు చెప్పినట్టు ఆ 2 లక్షల కోట్లలో ఆ 35,000 కూడా ఇంక్లూడ్ చేశారు. ఆ 35,000 అనేది ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వన్ టైం థింగ్ అది. దాన్ని కూడా నువ్వు ఇంక్లూడ్ చేసి మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పి డబ్బా కొట్టుకుంటేట. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా అట్లాంటిదే. ఆల్రెడీ ఉన్నాయి. ఐఐటీలో జరిగేటువంటిది మేజర్ థింగ్ రీసెర్చే జరుగుద్ది, ఐఐఎమ్స్లో రీసెర్చే జరుగుద్ది. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. దానికి నువ్వు నిధులు ఇచ్చి మీరు పేటెంట్స్ తయారు చేయాలని చెప్పాలి. పేటెంట్స్ చేయలేదనుకుంటున్నావు ఏంది? ఇప్పుడు బీపీటీ రైస్ అని చెప్పి నీకు నాకు తెలుసుగా. మరి అది ఎవరు డెవలప్ చేశారు? అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చేసిందే. వీళ్ళు చెప్పడానికి అన్ని ఇలాంటి కబుర్లే చెప్తారా? నిజామాబాద్ ఏరియాలో పసుపు బాగా ఉంటుంది, ఆ పసుపును డెవలప్ చేయడానికి బోర్డు పెట్టండి అంటే కవిత గారు ఎంపీ కింద ఉండి తీసుకురావడం చేతకాలం ఆమెకి. పోనీ ఇప్పుడు అరవింద్ గారు వచ్చారు బీజేపీ ఆయన, పోనీ ఈయన ఎంపీ ఏమైనా తీసుకొస్తాడంటే ఈయన కూడా తీసుకురాడు. అదే ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారు కనుక వీళ్ళు పచ్చి అబద్ధాలు చెప్పారా బడ్జెట్లో? అసలు నాకు తెలిసినందుకు దాన్ని బడ్జెట్ అంటారు, దాన్ని ఇన్నిసార్లు చెప్పలేను నేను. అయితే లాస్ట్లో ఒకటి మాత్రం క్లారిటీ తీసుకుందాం. ఆరోది మూలస్తంభం 6గా వీళ్ళ వర్ణించింది ఏంటంటే కనీస ప్రభుత్వ గరిష్ట పాలన అంటూ పెట్టి జనగణన ఈసారి డిజిటల్ రూపంలో నిర్వహిస్తారట. దీనికోసం 3,700 కోట్ల రూపాయలు కేటాయింపు అంటున్నారు. ఇందులో నువ్వు ఒక ఫేర్ చెప్పావు కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 3 crores అని. అదే దానికి మరి డెవలప్మెంట్కి 3 crores అని చెప్పావు కదా, నథింగ్. అసలు అది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ ఉందా బాబు? మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కిందనే ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, 10th క్లాస్ తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళకి, ఇదిగో ఇట్లాంటి మన వాడి కెమెరా లాంటి వాళ్ళకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద
నువ్వు ఒక ఫిట్టర్వో కట్టర్వో కనుక అయినట్టయితే, ఆటో మెకానిక్ కనుక అయినట్టయితే నీకు ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇప్పించి, అంటే 45 డేస్కి అట్లా ఉన్నాయి, ట్రైనింగ్ ఇప్పించి దానికి మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే ఇచ్చేవాడు, లోన్ కూడా ఇప్పించేవాడు. అది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ ఈ విధంగా గణన అని చెప్పేసి పెట్టుకున్నారు. మళ్ళీ ఏదో చెప్తారు, అదే చెప్తున్నారు, హై సౌండింగ్ టెర్మినాలజీ ఇది. ఇంతకు నువ్వు ఏదో పదం చదివా, ఏంది గవర్నెన్స్ ఎక్కువ గవర్నమెంట్ తక్కువ అని. అదే కనీస ప్రభుత్వ గరిష్ట పాలన అంటూ పెట్టారు. జనగణన ఈసారి డిజిటల్ రూపంలో నిర్వహిస్తారు. సరే, నిర్మించుకొని ఏమిది అసలు ఆమె బడ్జెట్ చదవడం ఏంటంటే ట్యాబ్ తీసుకోవచ్చు కదా, చదివింది. మరి ఈసారి కరోనా ఉంది కాబట్టి ట్యాబ్తో చదివి ఉంటుంది. ఇంకా అదే చెప్తున్నా కదా, ఎన్ని పనికి మాలిన పనులు చేయాల్సిన పని. ఇదిగో ఇప్పుడు నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్లో నా భారతదేశాన్ని కాపాడేటువంటి సైన్యానికి నువ్వు ఎంత ఇచ్చావని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకేమో తెలుసా? లేదు, అది క్లియర్గా ఎక్కడ ఇవ్వలేదు అసలుకి. ఎందుకు ఇవ్వవు నువ్వు బడ్జెట్లో ఇవ్వాల్సిన ఫిగరే అది. నువ్వు ఎందుకు ఇవ్వలేదు బడ్జెట్లో? ఎక్కడ ప్రత్యేకంగా దీనికి ఇంత అని ఎక్కడికైనా ఓవరాల్గా చెప్పు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా నీకు? ఎందుకు ఇవ్వలేదో తెలుసా? మనం కొనుక్కుందాం అనుకున్నట్టు రాఫెల్ యుద్ధ విమానాల్లో 5, 6 వచ్చాయి. దానికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ మొత్తం కూడాను అనిల్ అంబానీ తయారు చేస్తాట. వాడు ₹1,00,000 ఒక కంపెనీ పెట్టాడు. ఏది ఈ డీల్కి ముందే నాగపూర్లో. పేపర్ కంపెనీ, అది బ్రీఫ్ కేస్ కంపెనీ. జనాలకు బాగా తెలుస్తుంది బ్రీఫ్ కేస్ కంపెనీ అంటే. సబ్బు ముక్క తయారు చేయడం చేత కాదు, ఫినాయిల్ తయారు చేయడం చేత కాదు. పెట్టిన కంపెనీలు అన్నీ కూడా నష్టాలే. ఆ యెస్ బ్యాంకునేమో అడ్డంగా ముంచేశాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడ్డంగా ముంచేశాడు. వాడి బ్రదర్ ఏమో ముఖేష్ అంబానీ. వీడికి రాఫెల్ యుద్ధ విమానాల స్పేర్ పార్ట్స్ అంటే ఇంకా నీకు పరిస్థితి ఎట్లా ఉంటుందో నువ్వు ఆలోచించుకో. హెచ్ఏఎల్ లేదా, బిహెచ్ఏఎల్ లేదా, బిఈఎల్ లేదా, టాటా వాళ్ళ ఏరోస్పేస్ లేదా, ఇన్ని కంపెనీలు ఉన్నాయి కదా. వాళ్ళందరినీ కాదని నిన్నగా మనం పెట్టిన కంపెనీ కట్టిస్తావా నువ్వు? టెండర్ పిలిచేటప్పుడు మటుకు నువ్వు 10 సంవత్సరాలు ఈ వ్యాపారంలో ఉండాలి, నీ కంపెనీ ఎంత ఉండాలి, నీ నెట్వర్క్ ఎంత ఉండాలి, నీ ఎసెట్స్ ఎంత ఉండాలి, నీకు ఇంతమంది స్కిల్డ్ పర్సన్స్ ఉండాలి, బొత్సు భోషణం అని చెప్పి నీతులు చెప్తావా? ఏం చూసి నువ్వు అనిల్ అంబానీకి ఇచ్చావు చెప్పా కాంట్రాక్టు? దీన్ని దోపిడీ అంటారా లేదా? ఈ బీజేపీ వాళ్ళకి బాగా తెలిసిన పదాలు 4. నువ్వేదో 5 స్తంభాలు 6 స్తంభాలు అంటున్నావు. 6 స్తంభాల సంగతి తీసి పక్కన పెట్టి వీళ్ళకి బాగా తెలిసిన పదాలు 4: చీటర్స్, లూటర్స్, లూటియన్స్, దేశద్రోహులు. లూటియన్స్ అంటారా? ఎవడా లూటియన్స్? లూటియన్స్ ఎవడో చెప్పు. 12,000 కోట్లు బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ లూటియన్ కదా? 7,000 కోట్లు సుజనా చౌదరి లూటియన్ కదా? 2,000 కోట్లు రాయపాటి సాంబశివరావు లూటియన్ కదా? 9,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన విజయ్ మాలవయ్య లూటియన్స్ కదా? వీళ్ళందరూ కూడా మళ్ళీ బీజేపీలో మెంబర్లు. అది విచిత్రమైన విషయం. నీ పార్టీలోనే నువ్వు లూటియన్స్ని పెట్టుకొని, నీ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గంలో సుజనా చౌదరిని మినిస్టర్ని చేసి ఆయన ఒక పెద్ద లూటియన్ అని చెప్పి మటుకు నువ్వు అనవు. నువ్వు నేను మటుకు వెహికల్ కొనుక్కోవడానికి లోన్ తీసుకుంటే 3,000 రూపాయల చెక్ కనుక బౌన్స్ అయితే 3,000 రూపాయలు పెనాల్టీ కట్టాలా? ఎవడా లూటియన్స్? నాకు అర్థం కాదు. వీళ్ళు లూటియన్సా? నువ్వు నేను లూటియన్స్వా? చెప్పవా, నువ్వు గుండె మీద చేసుకొని చెప్పవా లూటియన్ ఎవడో? ఇప్పుడు బ్యాంక్లో అమౌంట్ తీసినా వేసినా ఏం చేసినా కానీ డబ్బులు కట్ చేస్తారు. మరి డబ్బులు కట్ చేస్తారు. మరి విజయ్ మాలవయ్య ఎగ్గొట్టిపోయాడు కదా, మరి ఆ డబ్బులన్నీ ఎట్ట వసూలు చేయాలా? వసూలు చేయడం చేత కాదు. ఆయన నీ ఎంపీ కాబట్టి నువ్వు నోరు మూసుకు కూర్చుంటావు. అందుకని నీ దగ్గర నా దగ్గర వసూలు చేస్తారు. లూటియన్స్ ఎవరు? వాళ్ళు లూటియన్సా? నువ్వు లూటియన్స్వా? నేను లూటియన్స్నా? భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది జనాభా లూటియన్సా? చెప్పవా నువ్వు గుండె మీద చేసుకొని. గట్టిగా మాడితేనేమో దేశద్రోహం అంటావా? ఎవడు దేశద్రోహులు? వీళ్ళు దేశద్రోహులు. ఇట్లాంటి దిక్కుమాల బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళు దేశద్రోహులు. ఎవడో దేశద్రోహులు. చీటర్ అంటే ఎవడు? మోసం చేసేవాడు చీటరు. విజయ్ మాలవయ్య మోసం చేయలేదా? వాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నుంచి లండన్ పోతుంటే కళ్ళు మూసుకు కూర్చున్నావా? ఏం చేస్తున్నారా ఈ కస్టమ్స్ ఆఫీసర్స్ అంతా? నాకు అర్థం. అక్కడ కూర్చొని పాస్పోర్ట్ బ్యాన్ చేయాల్సిన పని లేదా? పోయిన తర్వాత తీసుకురావడం చేత కాలేదు ఎప్పటివరకు. నీరవ్ మోడీ గారు అయితే అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు చీటర్సా? వాళ్ళు లూటియన్సా? నువ్వు నేను లూటియన్స్మే? ఎవడు దేశద్రోహులు? వాళ్ళు దేశద్రోహులా? నువ్వు నేను దేశద్రోహులమే? గుండె మీద చేసుకొని చెప్పబోయా చూద్దాం. వీళ్ళకి తెలిసినట్టు 4 పదాలు ఈ బడ్జెట్లో కూడా అంతే. అన్నీ ఐ సౌండింగ్. ఇంత దరిద్ర బడ్జెట్, దిక్కుమాలిన బడ్జెట్ నేను 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చూడదయా. నేను చూస్తున్నాను 1980 నుంచి కూడాను యూనియన్ బడ్జెట్స్ ఎలా ఉంటాయని చెప్పి రెగ్యులర్గా చూస్తున్నా. ఇంతకుముందు యూనియన్ బడ్జెట్ అయిపోగానే నాయని ఫాల్కే వాళ్ళని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దేశం అంతా తిరిగి ఈ బడ్జెట్లో ఇది బాగుంది, ఇది తప్పు, ఇది దీన్ని సవరించాలని చెప్పేవాడు. ఇప్పుడు నాలాంటి వాడు నీలాంటి వాడు పిలిచినప్పుడు వచ్చి బడ్జెట్ అంటే ఇలా ఉండకూడదండి, ఇలా ఉండాలని చెప్తే ఏంది నువ్వు మాట్లాడేది, దేశద్రోహి 303 వచ్చినాయి మాకు, నీ వ్యవహారం ఏంది అంటారు. తెలుసా? నన్ను దేశద్రోహిని నువ్వు బ్యాండ్ వేసినా నేను ఓకే. నా ఇంటి మీద నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించినా నేను రెడీ. చూపిస్తారా? నా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చూపిస్తారా? దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని పంపించు, నా మీద రైడ్ చేసి చూస్తాను నేను ఏం చేస్తావు.
పాకిస్తాన్లో ₹1,00,000 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడితే వాడికి వచ్చిన బెనిఫిట్స్ వస్తాయా? అవును, చాలా దేశాల్లో అది ఉంది. మరి మన ఇండియాలో ఎందుకు లేదు? ప్లస్ ఈ స్వచ్ఛంద పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా దేశాల్లో కూడా అమల్లో ఉన్నాయి. మన దగ్గర ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఎందుకో వాటి గురించి. ప్రత్యేకంగా చెప్తుంటారు అంటే వాస్తవాలు, కానీ ఆ వాస్తవాలు అనేవి నువ్వు ఇండియాలో చెప్పకూడదు. నువ్వు ఇండియాలో ఏం చెప్పాలి అంటే వాస్తవాలు చెప్పకూడదు, అబద్ధాలు మాత్రమే చెప్పాలా, అంతే. గట్టిగా మాట్లాడితే దేశద్రోహి. ఇక్కడ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందిన దేశాల్లో, అమెరికా వంటి దేశాల్లో కూడా ఉన్నాయి. అరే నేను చెప్తుంటే నీకు ఎందుకు, మనకు ₹2 కిలో బియ్యం అనేది మన ఇండియాలో ఉండడం ఏంటంటే నీకు జపాన్లో ఉంది, అమెరికాలో ఉంది. నువ్వు అమెరికాలో ఒక్కసారి, అంటే మీరు పోయారో లేదో తెలియదు, ఒక్కసారి నువ్వు శాన్ ఫ్రాన్సిస్కో కనుక వెళ్తే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి మెయిన్ టౌన్ చూడు, సబర్బ్స్ చూడు ఎలా ఉంటాయో నీకు తెలుస్తుంది. రోడ్ల మీద ఫుట్పాత్ల మీద ఉంటారా బాబు ఇల్లు కట్టుకొని, చిన్న 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 గుడారాలు వేసుకొని ఫుట్పాత్ల మీద ఉండేవాళ్ళు ఉన్నారు. ఫ్లైఓవర్ల కింద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు తెలిసిన. 33 కోట్ల అమెరికా జనాభాలో ఇంచుమించుగా 3 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారట. ఇది నేను చెప్తున్న లెక్క కాదు బాబు, గూగుల్ ఎదుర్కొంటే దొరుకుతుంది, నువ్వే చూసుకో. మళ్ళీ అనవసరం అన్నాను బాగా దేశద్రోహి అంటారు మళ్ళీ. ప్రతి దేశంలో కూడా ఉందబ్బా. సోవియట్ రష్యాలో అయితే ఒకప్పుడైతే సోవియట్ రష్యాలో వాళ్ళు మరీ మనకంటే దారుణమైన పరిస్థితిలో ఉంటే బ్రెడ్ కూడా క్యూలో నిలబడి కొనుక్కున్నారు తెలిసిన. ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ $600 బిలియన్ మనకు సేఫ్గానే ఉన్నాము, చక్కటి తీర ప్రాంతం ఉంది, చక్కగా ఉపయోగించుకోవచ్చు, తెలివిగల్ల జాతి. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇన్ని బెనిఫిట్స్ లేవు స్వామి. ఉన్నటువంటి 82 కోట్ల ఎకరాల భూమిలో 56 కోట్ల ఎకరాల భూమి సారవంతమైన భూమి. ప్రపంచంలో నీకు ఎక్కడ లేదు ఇది. ఇంకెంతకంటే ఏం కావాలా? 30 నదులను నువ్వు అనుసంధానం కనుక చేస్తే 12 కోట్ల ఎకరాల భూమిని సాగులో తీసుకురావచ్చు. ఒక్కొక్కడికి నువ్వు 2 ఎకరాలు ఇచ్చినా కానీ 12 కోట్ల ఎకరాలు, ఒక్కొక్కడికి నువ్వు 2 ఎకరాలు ఇచ్చినా కానీ 6 కోట్ల మంది ప్రజలు, 6 కోట్ల ఫ్యామిలీస్, ఒక్కొక్క ఫ్యామిలీలో 4 మనుషులు ఉన్నారంటే 24 కోట్ల మంది ప్రజలు కంఫర్టబుల్ బతుకుతారు. అలాంటి పని చేయాలి మోడీ. అలాంటి దిక్కుమాలను పనులు చేయకుండా నేను ఊరికి నీళ్ళు ఇచ్చా, ఎవడి కోసం ఇస్తావా? భారత రాజ్యాంగం ప్రకారం నువ్వు ఇచ్చి తీరాలి. నేను నీళ్ళు ఇచ్చానని చెప్పి డబ్బా కొడతావేంది? నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది, జీఎస్టీ కట్టింది, నువ్వు మా సంగతి సరిగా చూస్తావనే కదా. కరెంట్ ఇస్తావు, నీళ్ళు ఇస్తావు, రైల్వేలను అడుగుతావు, ఆర్టీసీ పెడతావనే కదా. నువ్వు ప్రత్యేకంగా చేసి వచ్చింది నీ ఆడే పచ్చిబదులు పెండాకు. నేను చేశాను డబ్బా కొడతావేంది? నాకు అర్థం కదా. నువ్వు ఫైనల్గా ఒక్కసారి 2 మాటల్లో చెప్పాలి అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ కోసం వేచి చూడటమేనా లేకపోతే ఏంటి మన పరిస్థితి? అంతే, మన కర్మెట్ట కాలిద్రా బాబు అని అనుకోవడమే. ప్రపంచంలో ఏ దేశంలో లేదా బాబు ₹100 పెట్రోల్? నాకు అర్థం కాదు. వెనిజులా అనే ఒక దేశం ఉంది, అడుగు తినే దేశం అది. అక్కడ పెట్రోల్ ఎంత ఉంటుంది అనుకున్నావు? లీటర్ 90 పైసలో ₹1 ఉంది అంతే. మరి మన దేశంలో ₹90 అయింది. 2014 దగ్గర నుంచి చెప్పావు కదా నువ్వు. 2014లో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 63,000 కోట్ల బియ్యము గోధుమలు కొన్నారు. మేము 1,70,000 కోట్లు కొన్నాడు. పాడు పచ్చిబదులు పెండాకుడు కొన్నావు. మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఉన్నప్పుడు ₹9.38 ఉంది పెట్రోల్ మీద ట్యాక్స్. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు? ₹33 చేశారు. మరి ఆ సంగతి చెప్పావు నువ్వు ఎందుకో? ఆ సంగతి ఎందుకు చెప్పావు నువ్వు? ఏంటి ఇంకా లెక్కలు చూడాల్సిన ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలిసినంత వరకు. ఒకటే తెలివి, ఎప్పుడైతే ఆమె బడ్జెట్ అనేటువంటిది ట్యాబ్లో చదవడం మొదలుపెట్టిందో, ఈ రకమైన పాయింట్ చెప్పిందో, నేను ఇంకా టీవీ ముందు నుంచి లేచిపోయాను. నా పాడు పచ్చిబదులు పెండాకుడు ఏముంది ఇందులో వినడానికని. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే అన్నం అంతా తినాల్సిన పని లేదు, దాంట్లో ఒక మటన్ తెచ్చుకొని కలుపుకొని మరీ తినాల్సిన పని లేదు. వాసన చూస్తే సగం తెలుస్తుంది అది బాగా ఉడికిందా మాడిపోయిందా అన్న సంగతి వాసన చూస్తే తెలిసిపోయింది. 4 మెతులు కనుక అవసరం ఏముందో తెలుస్తుంది. ఇంక నీకు బడ్జెట్ చూడాల్సిన పని ఏముంది అందులో? తెలిసిపోయింది నీకు 4 మాటల్లోనే. దీని ప్రకారం చూసుకుంటే సామాన్య మానవుడి పరిస్థితి మాత్రం ఏం అర్థం కాని గందరగోళమైన పరిస్థితి కాదు. ఈ రకమైన దిక్కుమాలిన బడ్జెట్ ప్రైవేట్ చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి 5-6% ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం నీకు 12% పోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే $5 ట్రిలియన్ ఎకానమీ, $5 ట్రిలియన్ ఎకానమీ అని పాడి పచ్చి బదులు ఎట్లా చేస్తావు నువ్వు? $5 ట్రిలియన్ ఎకానమీ 2014 నుంచి 2020 వరకు నీకు ఇండియా జీడిపి అంతా ఒకసారి లెక్క తీస్తుడు. 2014 సంవత్సరంలో 8.5% గ్రోత్ ఉంది జీడిపి. దాని తర్వాత నుంచి 7.6 చివరికి 4కి వచ్చింది. ఈ 6 సంవత్సరాల్లో నీకు జీడిపి గ్రోత్ తగ్గింది. కానీ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తారు? 10% జీడిపి నామినల్ అంటది. ఆమెకు జీడిపి ఎన్ని రకాలు క్యాలిక్యులేట్ చేస్తారో తెలియదు కూడా నాకు అనుమానమయ్యా. అసలు ఆమెకి డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి తేడా తెలియదని నాకు అనుమానం. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఆమె ఎకనామిక్స్ చదువుకుని మడిపైగా. మరి చంద్రబాబు నాయుడు వారు కూడా అదే 40 years ఇండస్ట్రీ నేను ఎకనామిక్స్ చదువుకున్నా, తిరుపతి యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుకున్నా అంటాడు. ఆయన కూడా ఇదే పద్ధతి. అంటే ఆమె కన్నా ఈయనకు పెద్ద తేడా లేదేమో అనిపిస్తుంది నాకు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. నీకు చార్టర్డ్ అకౌంటెంట్స్ని అడిగితేనో ఐఏఎం చదివినటువంటి వాళ్ళు, ఐటీఎం చదివిన, ఐఐటీలో చదివినటువంటి వాళ్ళు మేధావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని పిలిచి బడ్జెట్ ఎలా ఉండాలని అడిగితే చెప్తారు. ఏదో మోడీ గారు చెప్పారు, ఆయన నువ్వు అదే ఇదే వాళ్ళు తయారు చేసిన బడ్జెట్ తయారు చేయడానికి
నాలాంటి వాడు కనుక నిజంగానే ఈ రకమైన బడ్జెట్ కనుక ప్రవేశపెట్టాలంటే 2 గంటల టైంలో ఇచ్చేయగలను నేను బడ్జెట్ 2 hours టు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. లాస్ట్ ఇయర్ ఫిగర్లో ఒక పక్క తీసుకున్నా, దీనికి ఒక 5% కలుపు, దానికి ఒక 10% తగ్గించి, దీనికి ఒక 2% పెట్టి, దానికి ఒక 3% తగ్గించంటే నాకు బడ్జెట్ వచ్చేసింది. ఎక్సెల్ షీట్లో 2 నిమిషాలు చేయొచ్చు పని. అదే జస్ట్ 2 hours యూ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఈ బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి ఒక 10 మంది తలకాయలు కూర్చొని 4 నెలలు జుట్టు పిక్కోవాల్సిన పనిలే, 2 గంటలు చాలు. 31వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు మొదలు పెడితే 2 గంటలకల్లా బడ్జెట్ రెడీ. ఏం బడ్జెట్ అది దిక్కుమాలిన బడ్జెట్, నాకు ఏమన్నా అర్థం ఉందా? కాస్త ఏంటంటే 5 లక్షల కోట్ల రూపాయలు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. దానికోసం కొంతమంది ఉపాధి అవకాశాలు వస్తాయి, కొన్ని బిజినెస్లు డెవలప్ అవుతాయి, వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, జిఎస్టీ కడతారు, అదొక్కటి బాగుంది. అంతకు తప్ప మిగిలినవి మొత్తం కూడాను పచ్చి బూతులై నిజాలు చెప్పడం చేతగాక అబద్ధాలని దాచిపెట్టారు. అది జరిగింది బడ్జెట్లో. మీరు అన్నట్టు మంచి బడ్జెట్ కోసం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేద్దాం. నమస్తే.